ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ భగవద్గీత అధ్యయన కార్యక్రమానికి స్వాగతం. ఈ భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో మనం ఒక్కొక్క శ్లోకం తీసుకొని దాంట్లో ఉండే పదాలు, దాంట్లో ఉండే వాక్యాలు, వాటిని మనం అన్వయించుకుంటూ అధ్యయనం చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్కి, ప్రజెంట్ డే జనరేషన్స్కి అవసరమయ్యే ప్రాసెస్లో వాటిని వేదవ్యాసుడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ ఎలా చెప్పారు, వాటి వెనక ఉండే ఉద్దేశాలు ఏమై ఉండవచ్చు, ఏమై ఉంటాయి, ఏమై ఉండవచ్చు. ఈ రెండింటి మధ్యలో చిన్న తేడా ఉంది. అజంప్షన్, పర్ఫెక్షన్. మనకి తత్వశాస్త్రంలో, తర్కశాస్త్రంలో మనకు నిరూపణలకు రకరకాల అవి ఉంటాయి. ప్రత్యక్ష నిరూపణ, అనుమాన నిరూపణ, ఉపమాన నిరూపణ, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఇది సత్యం అని తెలుసుకోవడానికి రకరకాల ఇవి ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తే సత్యమని నమ్మడము, అనుమానంతో సత్యమని నమ్మడం, అంటే ఇది ఇలా అయి ఉండొచ్చు అని అనలైజ్ చేసుకొని సత్యమని నమ్మడము, దానికి ఇది ఉదాహరణ కాబట్టి ఇది సత్యం అయి ఉండొచ్చు. ఇలా రకరకాల వాటిని మనం తర్కశాస్త్రంలో నేర్చుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనం అనలైజ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఆ పదమే ఎందుకు వాడాలి. ఇప్పుడు మనం ఇవాళ మనం చదువుకోబోయే శ్లోకంలో కూడా అలా ఎందుకు వాడి ఉండొచ్చు అనేది అనలైజ్ చేస్తూ ప్రజెంట్ డే సిచ్యువేషన్కి, ఇప్పుడున్న జనరేషన్లో ఉండే ఫ్రస్ట్రేషన్స్, ఇప్పుడున్న జనరేషన్లో ఉండే షార్ట్ టెంపర్స్, ఇప్పుడున్న జనరేషన్లో ఉండే ఇన్ఎఫిషియన్సీ, వీటన్నిటికీ భగవద్గీత ఆ కాలంలోనే మనకి ఎలా గైడెన్స్ ఇచ్చింది, ఎలాంటి పరిష్కారాలని చూపించింది అనేది మనం అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం తీసుకొని మనం అనలైజ్ చేస్తున్నాం. ఒక్కోసారి 2-3 శ్లోకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పేర్లే ఉంటాయి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ఇట్లాంటి పేర్లునే అనుకోండి. అలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఒక 2-3 శ్లోకాలు ఒకరోజు తీసుకుంటున్నాం. కొన్ని ఒక శ్లోకాన్ని 2 రోజులు కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. అట్లాంటి వాటిని మనం అవసరాన్ని బట్టి, దాంట్లో ఉండే ఇంపార్టెన్స్ని బట్టి, దాంట్లో ఉండే డెప్త్ని బట్టి మనం ఒక శ్లోకమా, 2 శ్లోకాల, 3 శ్లోకాల, ఎన్ని శ్లోకాలు మనం అనలైజ్ చేసుకోవచ్చు అనేది చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు 25వ శ్లోకం మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది 23, 24, 25 ఒక క్రమంలో ఉండే శ్లోకాలు. 2 సేనల మధ్యలో నా రథాన్ని ఆపు అని అర్జునుడు కృష్ణుడికి అనడం ఒక శ్లోకం అయితే, తీసుకువెళ్ళి ఆపడానికి వెళ్ళే ప్రాసెస్లో 2 శ్లోకాలు కలిసి ఉంటాయి. మనం ఒక శ్లోకాన్ని ఆల్రెడీ అధ్యయనం చేశాము. దాని తర్వాత కొనసాగింపు శ్లోకం ఇది. సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం అనేదానికి ఎక్స్టెన్షన్ లాగా ఇది ఉంటుంది. ఆపాడు రథాన్ని, కానీ ఎక్కడ ఆపాడు, ఎలా ఆపాడు అనేది ఇందులో మనకు ఈ శ్లోకంలో ఉంటుంది. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యేతాన్ సమాగతాన్ కురూన్ ఇతి. ఇది ఇవాళటి శ్లోకము. 2 సేనల మధ్యలో నా రథాన్ని ఆపు అని అర్జునుడు అడిగితే, అప్పుడు కృష్ణుడు, మనం ఇంతకుముందు శ్లోకంలో మాట్లాడుకున్నాం, ఏనయుక్త హృషికేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. దాని ఎక్స్టెన్షన్ భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్. భీష్ముడు, ద్రోణుడు, ఇంకా మిగిలిన అందరు రాజుల ఎదుట ఈ రథాన్ని తీసుకొని వెళ్ళి ఆపాడు. ఆపి ఏమంటున్నాడు? ఉవాచ. ఎవరు ఉవాచ? భగవాన్ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్పాడని ఉవాచ పార్థ పశ్య ఏతాన్, వాళ్ళని చూడవయ్యా, సమాగతాన్ కురూన్ ఇతి, అందరూ అక్కడ వేచి ఉన్న కురు వంశానికి సంబంధించిన వాళ్ళని చూడు అంటున్నాడు. కౌరవులందరినీ చూడవయ్యా అంటున్నాడు. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం, యాక్చువల్గా పాండవులు కూడా కౌరవులే, కౌరవులు కూడా కౌరవులే. ధార్తరాష్ట్రులు పాండవులు అనాలి, కానీ కౌరవ పాండవులు అంటున్నాం. ఇది భగవద్గీతలోనే కాకుండా భారతంలో తర్వాత రాసిన మిగతా వాటిని అనుసరించి వచ్చిన మిగతా వాటిల్లో ఆఖరికి తిరుపతి వెంకట కవులు రాసిన భారతం మీద 5 నాటకాలు రాశారు వాళ్ళు. మనకి వెస్టర్న్లో ట్రయాలజీ అని ఒక సాంప్రదాయం ఉంటుంది.
అంటే 3 ఒకే సబ్జెక్టుకు సంబంధించిన 3 నాటకాల్ని మనం ట్రయాలజీ అంటాం. గ్రీకులో ఇది బాగా ఉండేది. దాంట్లో యాంటిగనీ, తర్వాత ఈడిపస్ రెక్స్, ఈడిపస్ ఎట్ కొలనస్, యాంటిగనీ, ఇలా ఈ 3 కలిపి ఒక ట్రయాలజీ. అలా భారతదేశంలో ముఖ్యంగా తెలుగులో ట్రయాలజీ రాసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఈ తిరుపతి వెంకట కవులు. పాండవోద్యోగాలు, పాండవ విజయము, పాండవ రాయబారము, ఇట్లా వాళ్ళు ఈ పాండవులకు సంబంధించిన నాటకాల్ని ముందు 3 నాటకాలు ట్రయాలజీగా రాసి తర్వాత ఇంకొక 2 నాటకాలు కలిపి 5 నాటకాలు చేశారు. అట్లాగే దామరాజు పుండరీకాక్షుడు 1910 ప్రాంతంలోనే తెలుగులో మొట్టమొదటి రెండవ ట్రయాలజీ రాసిన ఆయన ఈ బ్రిటిష్ భారతీయ స్వతంత్ర సంగ్రామాల మీద గాంధీ విజయము, పాంచాల పరాభవము, స్వరాజ్య సోపానం అని 3 నాటకాలని ట్రయాలజీగా రాశారు. అట్లా ఆ కోవలోనే తిరుపతి వెంకట కవులు ఒక ట్రయాలజీగా స్టార్ట్ చేసిన నాటకాల్లో కూడా ఈ కౌరవ పాండవ శబ్దం మనకి కనబడుతుంది. కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే, ధార్తరాష్ట్ర పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే అనాలి. కానీ కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే అనే పదం అసలు గమ్మత్తుగా ఈ పదం కురువు సంబంధించిన వాళ్ళు వీళ్ళే అని కౌరవులని ఆ 100 మందిని ఎందుకు ఫిక్స్ చేశారు అనేది మనం ఆలోచిస్తే తప్ప మనకి దీని తాలూకు అంతరార్థం తెలియదు. మనం ఇంతకు ముందు శ్లోకంలో మాట్లాడుకున్నట్టు ఒక రాజు ఉంటే ఆ రాజు యొక్క పెద్ద కొడుకు అతడు వంశానికి కర్త అవుతాడు, ఆ తర్వాత అతని పెద్ద కొడుకు వంశానికి కర్త అవుతాడు. ఇలా మనం దీనికంటే ముందు శ్లోకంలోనే ఒకసారి మాట్లాడు. అలాగే కురువంశంలో ధృతరాష్ట్రుడు ఆ వరుసకి జనరేషన్ అంటామే, ఆ జనరేషన్కి పెద్దవాడు. అతని కొడుకు దుర్యోధనుడు, అతని పరివారము. కురువంశానికి వంశావళిలో వాళ్ళు పెద్ద కొడుకులుగా వస్తున్న వాళ్ళు కాబట్టి ఈ దుర్యోధనుడు ఇతని పరివారాన్ని మొత్తాన్ని కౌరవులుగా మనకి భారతంలో కానీ ఆ తర్వాత వచ్చిన అన్ని భారత అనుబంధ వాట్లలో కానీ మనకు ఈ కురు అనే పదం కౌరవులకి ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకు భీష్మ ద్రోణ సర్వేషాం మహీక్షితాన్ ప్రముఖతః అంటే భీష్ముడు ద్రోణుడు మిగిలిన రాజులందరి ఎదుట స్థాపయిత్వ రథోత్తమం, ఆ రథాన్ని ఆపాడు. ఎవరు? సాక్షాత్తు కృష్ణ భగవానుడు. ఆపి ఇప్పుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ పార్థ, మనం ఈ పదాన్ని పార్థ అనే పదానికి ఎంత అర్థం ఉంది. పృథ్వీ అంటే భూమి, ఈ భూమికి సంబంధించిన వాడుగా అంటే మనల్ని ఉద్దేశించి, అంటే మామూలు మనుష్యులందరినీ ఉద్దేశించి కృష్ణుడు చెప్పాలనుకున్న ప్రతి చోట పార్థ పదాన్ని వాడాడు. భారతీయతకు సంబంధించినవి చెప్పాలనుకున్న చోట భారత అనే పదం వాడారు. అర్జున అనే పదము, గుడాకేశుడు అనే పదం, ఇట్లా రకరకాల పదాలు ఒక్కొక్క పేరు ఒక్కొక్క చోట ప్రత్యేకంగా వాడడం జరిగింది. ఇక్కడ పార్థ మనకి భగవద్గీత మొదటి దాన్ని ఏమంటాము పీఠికలోనే పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణానేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణీం భగవద్గీతాం అని మనకి దాని గీతా మహాత్యంలో గీత స్తుతికి సంబంధించిన శ్లోకము. అంబా త్వాం అనుసంధామి అన్నాం, మనం అదే చేస్తున్నాము. ఆ భగవద్గీత అమృతాన్ని మనము చిలికి ఆ అమృతాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎంత లోతులకు వెళితే ముందు మనకు కొంచెం హాలాహలం లాంటివి చిన్నవి రావచ్చు. ఆ వచ్చే ప్రాసెస్లో మీరు సముద్ర మథనంలో ఒక హాలాహలం తప్ప వచ్చినవన్నీ గొప్పవే. హాలాహలం కూడా జగత్ కళ్యాణం కోసం శివుడు తన కంఠంలో ధరించి దాన్ని మనందరికీ శాంతిని ప్రసాదించడానికి ప్రయత్నం చేశాడు. అట్లాగే ఈ గీతా మథనం చేస్తూ ఉంటే మనకి ఎన్ని కొత్త విషయాలు వస్తాయో తెలియట్లా. అలా ఇక్కడ భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం మహీక్షితాన్, ఈ అందరు రాజులు భీష్మద్రోణుడితో సహా ఉన్న వాళ్ళందరి ప్రముఖతః అంటే వాళ్ళ ఎదుట, ముఖము ఎదుట, జనరల్గా ముఖతః అంటే ఎదురుగా అని. ప్రముఖతః చాలా చోట్ల మనం తర్వాత శ్లోకాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఒక పదం చెప్పేటప్పుడు దాన్ని ఒత్తి చెప్పడం కోసం ఊనిక అంటాం. మనకి కె విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు, గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మా గురువు గారు సదాశివ బ్రహ్మేంద్రం గారు ఎప్పుడు చెప్తుంటారయ్యా, తొడపాశం పెట్టినట్టుగా చెప్పాలి, అంటే కొంచెం నొక్కి చెప్పాలి అని. అలా భగవద్గీతలో నొక్కి చెప్పాలి అనుకున్న ప్రతి చోట
ప్రత్యేకమైన ఉపసర్గల్ని వాడడం జరుగుతుంది. ముఖతః ప్రముఖతః, ముఖులు అంటే మనుషులు, ప్రముఖులు అంటే గొప్పవాళ్ళు. అట్లాగే ముఖతః అంటే ఎదురుగా, ప్రముఖతః అంటే ఫేస్ టు ఫేస్, ప్రత్యేకంగా వాళ్ళ ఎదురుగా. ఆ ప్రముఖతః అంటే ఎవరి ప్రముఖతః? భీష్మ ద్రోణ సర్వేషాం మహీక్షితాన్. అంటే భీష్ముడు ద్రోణుడు ప్రత్యేకంగా పేర్లు చెప్పడం ఎందుకు? వాళ్ళిద్దరు అవతల వైపు లీడర్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. భీష్ముడు ఆ కురువంశం మొత్తానికి మిగిలిన వారసులలో మేజర్. నిజానికి భీష్ముడే ఆ రాజ్యానికంతటికీ కర్తగా అధికర్తగా నిలవాల్సిన వాడు. కానీ అతను గొప్ప త్యాగం చేసి, నిజానికి మహాభారతంలో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం అని ఎవరన్నా అడిగితే నేను భీష్మ పితామహుడి పాత్ర అని చెప్తాను. ఎందుకంటే అంత గొప్ప పాత్ర మనకి ఇంకొకటి కనబడదు. కృష్ణుడు భగవంతుడు, కానీ ఒక సామాన్యుడైన మానవుడు అంత స్థితప్రజ్ఞతతో, అంత స్థిరంగా భీష్ముడిలా, ఆయన పేరు భీష్ముడు కాదు కానీ భీష్ముడు అనేది అతని ప్రతిజ్ఞకు మెచ్చి వచ్చిన బిరుదు. అలాంటి పాత్ర భీష్ముడికి ఎదురుగా తీసుకెళ్ళి అర్జునుడిని నిలబెడుతున్నాడు. రెండవది ద్రోణుడు. వీళ్ళందరికీ గురువు ఆయన. గురువును ఎదిరించాలి ఇప్పుడు. అలాంటి ద్రోణుడు సర్వేషాం మహీక్షితాన్, అందరూ రాజులు, సర్వేషాం చ మహీక్షితాన్, రాజులు. ఈ భీష్మద్రోణుడేమో లీడర్స్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాజ్యానికి రాజులు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కౌరవుల తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడి నిలబడి ఉన్నారు. వాళ్ళందరి ఎదుటకు తీసుకువెళ్ళి రథాన్ని ఆపాడు. ఉత్తమమైన రథాన్ని, రథోత్తమం స్థాపయిత్వా, తీసుకెళ్ళి అక్కడ ఆపాడు. ఆపి ఏమంటున్నాడు? ఉవాచ, చెప్తున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు, సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఏమని? పశ్య ఏతాన్, చూడవయ్యా వాళ్ళందరినీ, సమాగతాన్ కురూన్ ఇతి, అక్కడ నిలబడి ఉన్న కురువంశంకు సంబంధించిన రాజ్య విభాగంలో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ చూడవయ్యా అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఇవాళ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు దీన్ని మనం ప్రజెంట్ జనరేషన్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనం ఆలోచించుకుంటే, భీష్మ ద్రోణ ఇద్దరిని చెప్పాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు అవతల వైపు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పాండవుల వైపు. నిజానికి వీళ్ళకి, దుర్యోధనుడికి అవతల వైపు 18 భీష్ముడు, భవాన్ భీష్మశ కర్ణస్య కృపస్య సమితింజయ శ్రద్ధ పేర్లు చెప్పాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏమని చెప్పాడు? అవతల వైపేమో భీముడి చేత రక్షించబడుతుంది, మన సైన్యమేమో భీష్ముడి చేత రక్షించబడుతుంది అని. ఆ భీష్ముడు ఉన్నాడు అక్కడ, దుర్యోధనుడు. ఆ ఇద్దరి ఎదుట తీసుకెళ్లి రథాన్ని ఆపాడు. అవతలి వైపు నా బలం ఎవరు అని దుర్యోధనుడు అనుకుంటున్నాడో వాళ్ళిద్దరి ఎదుటకి అర్జునుడిని తీసుకెళ్లి నిలబెడుతున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక లీడర్ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అర్జునుడిలో ఒక చిన్న శంక ఉంది. భీష్మ పితామహుణ్ణి, ద్రోణాచార్యుడిని నేను జయించగలనా లేనా? తర్వాత తాతల్ని, తండ్రుల్ని తర్వాత శ్లోకాల్లో మనం దీని తాలూకు ఎనాలిసిస్ చూస్తాం. వీళ్ళందరినీ నేను చంపాలా, చంపగలనా? రెండున్నాయి. చంపగలను అనుకోని యుద్ధం చేయడానికి, ఇప్పుడు ఎందుకు చంపాలి అనుకోని యుద్ధం చేయడానికి, ఆ తేడా మనస్సులో శంక ఉంది అర్జునుడికి. ఆ శంక తీర్చకపోతే యుద్ధంలో అర్జునుడి యుద్ధం పరిపూర్ణంగా ఉండదు. ఇది లీడర్గా కృష్ణుడికి తెలుసు, సారథిగా కృష్ణుడికి తెలుసు, గైడ్గా కృష్ణుడికి తెలుసు, ఫిలాసఫర్గా కృష్ణుడికి తెలుసు. అందుకని వాళ్ళిద్దరి ముందుకు తీసుకెళ్లి ఫేస్ టు ఫేస్ వాళ్ళని చూపిస్తున్నాడు. ఒక లీడర్ లక్షణం ఏంటి, ఒక గైడ్ లక్షణం ఏంటి? గైడ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా అవతలి వైపు ఏమేమి ఉన్నాయి ఇన్పుట్స్, ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏవేవైతే వర్క్స్ చేయాలో అవతల మనకుండే మేజర్ అడ్డంకులేంటి, ఈ ప్రాజెక్ట్ చేసేవాడి మైండ్ లో అవన్నీ పెట్టుకొని ప్రాజెక్ట్ లోకి దిగితే హైపోథీసిస్ అంటాం మనం. ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ని మనం కంప్లీట్ చేసేటప్పుడు మనం ఒక భావనతో దాన్ని మొదలెడతాము. దాన్ని హైపోథీసిస్ అంటే ఊహా పరికల్పన. ఈ ఊహా పరికల్పన నిజమా కాదా అనేదే పరిశోధన తెలుస్తుంది. కృష్ణుడి మనస్సులో, అర్జునుడి మనస్సులో ఉండే శంక ఏంటి తెలుసు. ఏం చెయ్యబోతాడు అర్జునుడు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులెత్తేసాడు అనుకోండి, యుద్ధం మొదలైన తర్వాత చేతులెత్తితే చేసేదేం లేదు. అందుకని యుద్ధం మొదలు కాకముందే, అంటే బిఫోర్ స్టార్టింగ్ ది ప్రాజెక్ట్,
నిన్న మనం ఇంతకుముందు శ్లోకంలో మాట్లాడుకున్నాం. ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, షెడ్యూల్ ఎట్లా చేసుకోవాలి, మనం ఒక వర్క్ చేసేటప్పుడు దాన్ని ఎలా 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 ఎక్కడ ఎక్కడ ఏం చేస్తే మిస్ కాకుండా ఉంటుంది. అది ముందనుకోకుండా ప్రాజెక్ట్లోకి దిగిపోతే, ప్రాజెక్టు మధ్యలో ఆగిపోవలసి వస్తే దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని బిఫోర్ స్టార్టింగ్ ది ప్రాజెక్ట్ అవతల ఉండే బలాలేంటి, బలహీనతలేంటి, నీలో ఉండే శంక ఏంటి, నీలో ఉండే సంశయం ఏంటి. అందుకే మనం ఇంతకు ముందు శ్లోకంలో ఋషికేశుడు అనే పదం వాడాము, గుడాకేశుడు అనే పదం వాడాను. నిద్రను జయించిన వాడు అర్జునుడు. నిద్రను పూర్తిగా జయించాడా? జయించాల్సిన సిచ్యుయేషన్లో ఉన్నవాడు హృషికేశుడు. హృషికేశుడు అంటే ఎదుటి వాళ్ళ మనస్సుల మీద ఆధిపత్యం కలిగిన వాడు కృష్ణుడు. అతనికి తెలుసు అర్జుని మనస్సులో ఒక శంక ఉంది, ఒక వేదన ఉంది, ఒక భయం ఉంది. నేను గెలవగలనా లేదా అనే శంక ఉంది, నా వాళ్లతో యుద్ధం చెయ్యాలనే ఒక వేదన ఉంది, వాళ్ళను గెలువలేనేమో అనే భయం ఉంది. ఈ మూడింటిని దూరం చెయ్యకపోతే నేను నా ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకోలేను. శంక, భయము, వేదన, ఈ మూడు మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు, ఏదైనా వర్క్ అనుకున్నప్పుడు, ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ మూడింటిని మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు. వాటిని పోగొట్టడం కోసం తీసుకెళ్లి అవతలి జట్టులో ఎవరైతే నా బలం మీరు అని ద్రోణుడు, భీష్ముడు అనుకుంటున్నాడో వాళ్ళ ముందు నిలబెట్టాడు. అవతలి వాళ్ళ బలమేంటి, ఎవరితో మనం కరెక్ట్గా పోల్చుకొని వాళ్ళని జయించగలిగితే మనం సక్సెస్ అవుతాము అనేది ఒక గైడ్గా కృష్ణుడికి తెలుసు. నిజానికి భీష్ముడు, ద్రోణుడు ఇద్దరు సామాన్యులు కాదు. మొత్తం 18 అక్షోహిణీల సైన్యంలో భీష్మ ద్రోణులను మించిన వీరులు లేరు. అర్జునుడు కూడా వాళ్ళకంటే తక్కువ వాడే. పక్కన కృష్ణుడున్నాడు కాబట్టి అర్జునుడు గెలిచాడు. మనకి ఒక గమ్మత్తు కథ చెప్తూ ఉంటారు, అది వ్యాసభారతంలోది కాకపోయినా నిజానికి కొన్ని ప్రక్షిప్తాలు లేదా కల్పితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. భారత యుద్ధం మొత్తం జరిగిపోయింది, అయిపోయిన తర్వాత అర్జునుడు నేనే గెలిచాను అనే అహంకారంతో ఉన్నాడు. అప్పుడు రా 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 అని అర్జునుడిని తీసుకొని వెళ్ళి నువ్వు దిగు అన్నాడంట కృష్ణుడు. ముందు సారథి కదా దిగాలి, దిగి నువ్వు గుర్రాల్ని పట్టుకుంటే కదా నేను దిగదని. లేదు లేదు, ముందు నువ్వు దిగ అన్నాడు. అర్జునుడు దిగితే కొంచెం దూరం వెళ్ళు అన్నాడు. అర్జునుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు కృష్ణుడు దిగి కొంచెం దూరం వెళ్ళేసరికి రథం మొత్తం భస్మమైపోయింది. అదేంటి కృష్ణ అలా జరిగిందంటే, శత్రువులు ప్రయోగించిన బాణాలన్నీ అక్కడ నేనున్నాను కాబట్టి భస్మం కాకుండా, నిన్ను భస్మం కాకుండా, రథం భస్మం కాకుండా ఆపగలిగాయి. నువ్వు యుద్ధం చేశానని నువ్వు అనుకుంటున్నావయ్యా, చేసింది నేను, చేయించింది నేను అని కృష్ణుడు చెప్పాడంటారు. నిజానికి మనకి భగవద్గీతలో కృష్ణుడు ప్రతి చోట చెప్తాడు, నేనే అన్నిటికీ కారణం, నేనే అన్నీ చేసేది నేనే. అలాగే ఒక లీడర్ కూడా తనతో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అన్నీ తానై ఉండాలి. మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో మాట్లాడుకున్నాం, మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము అని. అంటే భగవంతుడు తనను నమ్మి వచ్చే భక్తులను 2 రకాలుగా కాపాడుతాడట. ఒకటి కోతి తన పిల్లను కాపాడుకున్నట్టు, రెండవది పిల్లి తన పిల్లను కాపాడుకున్నట్టు. కోతి తన పిల్లను కాపాడుకోవడం ఏం చేస్తుంది? అదేం చెయ్యదు. ఆ పిల్ల తల్లిని ఇలా గట్టిగా కౌగిలించుకొని పట్టుకొని ఉంటుంది. కోతి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకొమ్మ మీదకి దూకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లదే బాధ్యత. ఎందుకని? దీన్ని సంపూర్ణ శరణాగతి అనట్లా. మనము సంపూర్ణ శరణాగతి చేస్తే భగవానుడు మనల్ని మార్జాల కిశోర న్యాయంతో, పిల్లి తన పిల్లని గొంతలా పట్టుకొని తీసుకొని వెళ్ళి, పిల్లకేం సంబంధం లేదు, అలా ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. ఆ తల్లి తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలో అక్కడ సురక్షితంగా పెట్టి తను వేటాడి తీసుకొని వచ్చి ఆ పిల్లకు కావలసిన ఆహారాన్ని అది ఎదిగేంతవరకు అందజేస్తుంది. అట్లాగే ఒక గైడ్ ఎప్పుడెప్పుడు వాడిలో ఏమేం డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏమేమి శంక కలుగుతుంది, ఆ శంకని తీర్చడం ఎలా, ఆ శంకని బయటికి తీసుకురావడం ఎలా. చాలామంది నిజంగా క్లాస్లో డౌట్స్ అడగరు, అలా ఉంచుకుంటూ ఉంటారు. మనకు ఒక సామెత ఉంది, ఏదైనా సందేహం అడిగిన వాడు ఆ క్షణంలోనే మూర్ఖుడు, కానీ సందేహం అడగకుండా మనస్సులో పెట్టుకున్నవాడు జీవితాంతం మూర్ఖుడు. ఎందుకంటే ఆ జీవితం మొత్తం ఆ సందేహం వాడి మెదడులో అలాగే ఉండిపోతుంది.
అందుకని సందేహం వచ్చినప్పుడు అడిగేయాలి. కొంతమంది అడగని విద్యార్థులు ఉంటారు. అలాంటి వాళ్ళను అడిగే విధంగా ప్రేరేపించి ఒక లీడర్ అనేవాడు, ఒక గురువు అనేవాడు, ఒక గైడ్ అనేవాడు వాళ్ళలో ఉండే ఆ శంకని బయటికి తీసుకొని వచ్చి దాన్ని తరిమేస్తే తప్ప తను చేసే పని మనస్ఫూర్తిగా చేయలేడు. అందుకని కృష్ణ భగవానుడు తీసుకెళ్ళి అటు భీష్ముడు, ద్రోణుడు ఇద్దరి ప్రముఖత వాళ్ళ ఎదురుగా అందరూ రాజుల సమక్షంలో నిలబెట్టేశాడు. పెట్టేసి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు చూసుకో. మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చెక్కింగ్ పాయింట్స్ అంటాము. ఎక్కడెక్కడ ఏం చెయ్యాలో మనం ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడిది ఇలా చేయాలి అని మనం పర్ఫెక్ట్గా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు. కృష్ణ భగవానుడు చెక్కింగ్ పాయింట్ 1, ఇప్పుడు వెళ్ళి నువ్వు చూడు ఎవరెవరు వీరులున్నారు. సమాగతాన్ కురూన్ ఇతి, ఆ దుర్యోధనుడి వైపు యుద్ధం చేయడానికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ చూసుకో, చెక్ చేసుకో. పశ్య ఏతా, వాళ్ళందరినీ చెక్ చేసుకో అని చెప్తున్నాడు. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు అవతల ఎవరెవరు మనం కలిసి వర్క్ చేయాలి. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరెవరితో మనం కలిసి వర్క్ చేయాలి, ఎవరెవరితో ఎదురుగా వర్క్ చేయాలి, అవతల వాళ్ళల్లో ఉండే బలాలేంటి, బలహీనతలేంటి, వాటన్నిటిని మనం ఎనలైజ్ చేసుకోకుండా ముందుకు దిగిపోతే మనం చేయాల్సిన ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోకూడదు. అందుకని చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా అర్జునుడిని తీసుకెళ్ళి ఆ రెండు సేనల మధ్యలో ఆపి ఇదిగో చెక్ చేసుకో అని కృష్ణుడు చెప్పినట్టుగా ఒక ప్రాజెక్ట్ లీడర్ తను ఒక ప్రాజెక్టుని స్టార్ట్ చేసేటప్పుడు తన ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళందరినీ, తన అసిస్టెంట్లు, సబార్డినేట్లు, కోఆర్డినేట్లు, వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరెవరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చేయాలో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరినీ సమావేశపరుచుకొని తను ముందుకు వెళుతూ వాళ్ళని తీసుకొని వెళ్ళే ప్రాసెస్ని ఇక్కడ భగవద్గీత మనకి పాఠంగా చెప్తుంది. ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఎవరెవరిని అవాయిడ్ చేయాలి, ఎవరెవరితో కలిసి ట్రావెల్ చేయాలి, ఇవి మనకు భగవద్గీతలో భీష్ముడు, ద్రోణుడు, మిగతా రాజులు పేర్లు చెప్పినప్పుడు మనకి కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సంజయుడు పేర్లు చెప్తాడు, దుర్యోధనుడు పేర్లు చెప్తాడు, కృష్ణుడు పేర్లు చెప్తాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. దుర్యోధనుడు పేర్లు చెప్తున్నప్పుడు శత్రువుల యొక్క బలాన్ని అంచనా వేస్తూ సంజయుడు చెప్తున్నప్పుడు వాళ్ళ స్వభావాలేంటి చెప్తున్నాడు. కృష్ణుడు చెప్తున్నప్పుడు ఎవరితో ఎలా ఎందుకు యుద్ధం చేయాలి, వాళ్ళలో ఉండే బలాలేంటి, బలహీనతలేంటి, ఇవన్నిటిని ఎనలైజ్ చేస్తూ చెప్తున్నాడు. భీష్మ ద్రోణ ప్రముఖత. భీష్ముడు, ద్రోణుడు, మిగతా రాజు అవతలి వైపు ఉండే కురువంశం కోసం సమాగతమై ఉన్న వాళ్ళందరి ఎదుట తీసుకువెళ్ళి రథాన్ని ఆపి ఇప్పుడు చూసుకో అన్నాడు. అర్జునుడు అన్నాడు, నేను తీసుకెళ్ళి ఆ మధ్యలో ఆపు, ఒకసారి నేను వాళ్ళందరినీ ఎవరెవరైతే నేను యుద్ధం చేయాలో, ఎవరు నాతో కలిసి యుద్ధం చేయాలో చెక్ చేసుకుంటానన్నాడు. ఇప్పుడు చెక్ చేసుకో. ఎస్, నువ్వు అడిగిన చెక్కింగ్ పాయింట్, నేను ఇచ్చే చెక్కింగ్ పాయింట్ మ్యాచ్ చేసుకో. దాంతో నువ్వు నీ విజయం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు శంక, భయము, వేదన, ఈ మూడిటితో పని మొదలెట్టరు. మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో మాట్లాడుకున్నాం, ఆరంభించరు నీచ మానవులు అని. అంటే కొంతమంది అసలు పనే మొదలెట్టరు. అమ్మో చేయగలమో లేదో అని వదిలేస్తారు. పని మొదలు పెట్టకుండానే వదిలేస్తారు. కొంతమంది స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు చెయ్యలేక. కొంతమంది మాత్రమే దాన్ని కంప్లీట్ చేస్తారు, పూర్తి చేయగలుగుతారు. ఈ శంకతో వీటితో అర్జునుడు మొదలెడితే మధ్యలో వదిలేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ శంక వాటిని తీసేసి అర్జునుడిని పర్ఫెక్ట్ వారియర్గా తయారు చేయాలి. అది కృష్ణుడి లక్ష్యం. అందుకని తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో నిలబెట్టి ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు చూసుకో అని చెప్తున్నాడు. ఇది ఈరోజు మనం అన్వయించుకుంటున్న శ్లోకం. ఇంకొక శ్లోకంతో మనం ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. మీకు ఈ భగవద్గీత నచ్చినట్టయితే ఈ ఛానల్ని, శ్రీ భక్తి సాగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఎవరెవరికి ఈ భగవద్గీత అవసరమవుతుంది, ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ దీన్ని పంచడానికి ప్రయత్నం చేయండి. ఈ గీతామృతం ఏదైతే ఉందో ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి పంచాలనే ప్రయత్నంతో ప్రారంభించాం. ఆ ప్రయత్నాన్ని మీరు కూడా సహకరించి మీకు తెలిసిన వాళ్ళందరికీ అందజేయడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.